హాయ్ అండి అందరికీ. ఈరోజైతే తాటి రొట్టె అయితే వేసుకున్నామండి. తాటి రొట్టె, తాటి బూరెలు, తాటి గారెలు, తాటి కుడుములు కూడా వేసుకోవచ్చండి. ఈ ఫ్రూట్ వచ్చి మనకి ఇలా వర్షం రైన్ సీజన్లోనే దొరుకుతుందండి. సమ్మర్ సీజన్లో అయితే ముంజిగాయలు ఉంటాయండి. ముంజిగాయలు అయిన తర్వాత మనకి తాటిపండు రూపంలో వస్తుంది. ఇలాగా దీన్ని మనం 4 విధాలుగా వాడుకోవచ్చు. బాగా ముగ్గింది లేదని తెలియాలంటే మనకి ఇక్కడ స్మెల్ వస్తుందండి. స్వీట్గా ఉంటుందండి. స్మెల్ వస్తే బాగున్నట్టు పండు, అదే పులుపుదానం వచ్చిందంటే పాడైపోయినట్టండి. ఇదైతే ఫ్రెష్గా ఉందండి. మనకు బాగా ముగ్గిపోతే ఎలా అంటే వచ్చేస్తుందండి. మనం ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఇలా మెత్తగా వేసుకోవాలండి. అనుకున్న తర్వాత ఈ వచ్చేస్తాయి, నల్లగా ఉన్నాయన్నీ వచ్చేస్తాయి. మనకి తొనలాగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, మనం నల్లగొన్న తొక్కలన్నీ సపరేట్ చేసుకుని ఈ టెంకల్ని అయితే కొంచెం ఇలాగా మసాజ్ చేయాలండి. ఇలా మెత్తగా అనుకుంటే మనకి పేస్ట్ లాగా అయితే వస్తుంది. ఇలా పేస్ట్ లాగా వచ్చిందాన్ని ఇలాంటి దాంట్లో ఒకటి మనం పేస్ట్ అంతా తీసుకోవాలండి. మొత్తం మనం తీసుకున్న ఈ 3 కూడా ఇలా పేస్ట్లా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. పేస్ట్ అంతా తీసేనండి. ఒక్క అయ్యే కాబట్టి ఇదే వచ్చింది. దీనికి ఎంత నొక్క ఇడ్లీ నూక వేసుకోవాలండి. ఇడ్లీ నూక వేసుకోవాలి. పొడి నూక వేయాలి. వాటర్తో కట్ట కడిగి వేయకూడదు. పొడి నూక ఎంత పడుతుందో అది సరిపడా బెల్లం వేసుకుంటే మనకు బూరెలు వేసుకోవడానికి బాగుంటుందండి. తాటి బూరెలు అయితే వేస్తున్నాను నేను. పేస్ట్ అంతా ఇలాంటి పెద్ద గిన్నెలోకి తీసుకున్నానండి. ఈ పేస్ట్ అయితే ఎంత వచ్చి ఒక్క అయ్యే కాబట్టి తక్కువ వచ్చిందండి పేస్ట్. మనం ఎన్ని కాయలు ఉంటే దాన్ని బట్టి నూక బెల్లం తీసుకోవచ్చు. ఈ పేస్ట్కి సరిపడా బెల్లం, నూనె అయితే వేస్తున్నానండి. ఇదైతే ఇడ్లీ నూకండి. పొడిది వేసుకోవాలి. తడిపి గట్ట వేస్తే పాకం పలసగా అయిపోయి మనకు బూరెలు రావండి. బెల్లం అయితే వేస్తున్నానండి. ఎంత పడుతుందో చూసుకుని తర్వాత కావాలితే మళ్ళీ వేసుకుందాము. మనం ఇది కలుపుకుండి లోపు అయితే ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టానండి. పెట్టేసుకోవాలి. మనం ఇంకా నూక పడుతుందండి. ఇంకా నూక వేసుకుందాము. సరిపడా అయితే కలిపేసుకున్నామండి. కొలత ఏం అవసరం లేదండి. మనకి తీసిన తాటితండ్రి అదే పేస్ట్ అయితే ఎంత ఉందో దానికి సరిపడా అయితే నూక బెల్లం కలుపుకుని మనకి బూరెల విధంగా ఇలా ఉండలు అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ తెలిసిపోద్ది ఎంత పడుతుందో అనేసి. ఫస్ట్ ఆయిల్ హీటెక్కిందో లేదో చూద్దామండి. ఆయిల్ అయితే హీటెక్కిందండి. స్లోగా వేసుకోవాలండి. వేసి కాసేపటి వరకు కదపకూడదు. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అయిపోయినాయండి. మనం తీసే వరకు కూడా ఆయిల్ సరిపడా వేసాం కాబట్టి కదపకూడదండి. తాటి బూరెలు అయితే రెడీ అయిపోయింది. మిగతా కూడా అలా వేసుకుందాము. అయిపోయినాయండి. లాస్ట్ అయితే వేసాను. మనం ఇప్పుడు కూడా చిన్న మంట మీదే వేసుకుని వండుకోవాలండి. ఎందుకంటే పిండి కదండి, నూక తొందరగా అయితే ఉడకదు. స్పీడ్గా మంట ఎట్టి మనం కుక్ చేసామనుకోండి లోపల ఉడకదు. అదే స్పీడ్ కాదు, స్లో కాదు, మీడియంలో పెట్టుకుని స్టవ్ మనం ఉడికించుకుంటే కరెక్ట్గా ఈ సైజులో అయితే వస్తాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చక్కగా తీసుకుంటే తాటి బూరెలు అయితే రెడీ అండి. ఫైనల్గా అయిపోయినాయండి. మనం తీసుకుని స్టవ్ అయితే కట్టేసుకుందాం. తాటి బూరెలు అయితే రెడీ అయిపోయినాయండి. చూసారా?
గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి. మా ఛానల్ చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్.